జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల మధ్య ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. బిడ్డల మీద ఈ కన్నవాళ్ళు ఎనలేని ప్రేమ పెంచుకుంటారు. ఈ ప్రేమ ఎంత ఎక్కువైతే అంతకంత కష్టాలు వెంటాడక తప్పవు. దీనికొక హద్దే లేకుండా పోయింది. ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన క్షణం నుంచి ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ, ఎంత మమకారమో చెప్పలేం. తన అటెన్షన్ అంతా పుట్టిన ఆ బిడ్డ మీదే ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈవిడ ఏ పనిలో ఉన్నా సరే, బిడ్డ పడుకున్నా సరే, తన ధ్యాస అంతా అక్కడే ఉంటుంది. బిడ్డ పడుకుందా, మేలుకుందా, ఏడుస్తోందా? అరే, బిడ్డ ఏడిస్తే చప్పుడు వెంటనే వినిపిస్తుంది కదా, దానికెందుకు ఇంత గొప్ప అటెన్షన్ ఇవ్వాలి? ఇది అక్కర్లేదుగా. ఇందువల్ల ఏమవుతుంది? తన అటెన్షన్ అంతా బిడ్డ మీద ఉన్నందువల్ల బిడ్డకి అతిగా సఫోకేషన్ ఏర్పడుతుంది. అప్పుడేమనిపిస్తుంది, అరేరే మనం ఇంకా పెద్దగా ఎదిగాక ఆ కాన్షియస్ మైండ్లో వచ్చి ఎక్సెసివ్ అటెన్షన్ వల్ల ఇది కుట్ర చేసినట్టు ఫీల్ అవుతుంది. దానికి ఫ్రీడమ్ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి, నన్ను విడిగా ఉండనివ్వండి, నేను వచ్చి నా కాళ్ల మీద స్వయంగా గంతులేస్తూ నేనే చూసుకోవాలి, నేనే ఆడి పాడి చూసుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంతగా ఎక్సెసివ్ అటెన్షన్ ఇస్తే ఏదో తప్పు చేసిన తప్పుడు భావన కలుగుతుంది. కళ్లకు గంతలు కడితే ఒకరికి ఎలా ఉంటుందో అదేవిధంగా బిడ్డలకు కళ్లకు గంతలు కట్టినట్టు ఉంటుంది. ఇందువల్ల ప్రేమ దూరమై, కోపం ఎక్కువై, అవమానం కలిగే ఫీలింగ్ తనకు ఏర్పడుతుంది. ఎక్కువగా మోహం వల్ల ఏర్పడ్డ పర్యవసానం ఇక్కడి దాకా తీసుకొచ్చి వదులుతుంది. చాలామంది తల్లిదండ్రుల దగ్గర నేను అబ్జర్వ్ చేశాను, గుడ్డి ప్రేమతో ఉన్నారు. ఇందువల్ల ఏమవుతుంది అంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులు సైకాలజీ స్టడీ చేసి ఉంచుకుంటున్నారంటే తల్లిదండ్రులు మన మీద ఇంత గుడ్డి ప్రేమ పెంచుకున్నారు, మనం ఏం చేసినా మనల్ని అడిగే దిక్కు లేదని వాళ్ళు అనుకుంటారు. మనల్ని ఏమైనా ఇంటి నుంచి తరిమేస్తారా? ఫారిన్ దేశాల్లో పిల్లలకు ఈ అటెన్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 18 ఏళ్ల దాకా తల్లిదండ్రులతో ఉండాలి, ఆ తర్వాత వాళ్ళు ఉండలేరు. వాళ్లే తమ జీవితాన్ని ఎన్నుకుంటారు, వాళ్ల ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తారు. ఇక్కడ అలా కాదు. పిల్లలు పాడవుతున్నారు, తప్పుడు దారిలో వెళ్ళి తప్పతాగుతున్నారు, చెడ్డ అలవాట్లకు బానిసలవుతున్నారు, దాంతో అవుట్లైన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు చూసినా నా వారసుడు, నా ప్రతిరూపం అనాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడూ నార్మల్గా ఉండండి. ఎప్పుడు ఈ శరీరమే మీ సొంతం కాదో ఇక ఈ బంధుత్వాలెంత? ఈ పిల్లలా మీ వెంట నడిచొచ్చేది? నాన్న చనిపోతే ఏ కొడుకైనా ఆ చితిలో దూకడం జరిగిందా? లేదు. అందరి లిమిట్సు ఎంత దాకా, ఎంతవరకు అది మనం తీసుకెళ్లగలం? వల్లకాటి వరకే. ఆ పైన ఎవరూ పోవడం లేదు. అలాంటప్పుడు ఎందుకీ ప్రేమ, అభిమానం, మమకారం, అది ఇది అంటూ మీ జీవితాల్ని నాశనం చేసుకోవడం? ఎప్పుడూ మీరు దీన్ని బాధ్యతగా మాత్రమే భావించండి. కానీ మనస్సులో మోహం అనేది మాత్రం పెంచుకోవద్దు. ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. ప్రేమలో ఆశలు లేవు, వేరే దురాశలు లేవు. ప్రేమ పెరగడం ఉండదు, తరగడమూ ఉండదు. అలాగే ప్రేమ పెంచుకుంటే అవతల మనిషి లోట్లు కనిపించవు. అప్పుడు పిల్లలు ఎంత బుద్ధిగా ఉంటారు, ఎంత గొప్ప సంస్కృతికి అలవాటు పడతారు. ఇందువల్ల ఏమవుతుందంటే, తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎదిగే కొద్దీ చెప్పలేని ప్రేమ కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. కొడుకైతే తండ్రిగారి మీసాలు పట్టి లాగుతాడు, ఆ తండ్రి చాలా మురిసిపోతాడు. అలాగే మణి అమ్మగారు త్వరగా రండి, ఇక్కడికొచ్చి చూడండి, మన మణి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. వెంటనే ఆ తల్లి కిచెన్ నుండి పరుగున వచ్చి చూస్తుంది. తండ్రిగారి మీసాల ఆ కొడుకు లాగడం నాన్నకు సంతోషం, అమ్మకి సంతోషం. ఆ బిడ్డకు ఆహా ఎంత ఘనకార్యం సాధించామని వాడి మనసులో భావన కలుగుతుంది. ఇదే పెద్దవాడయ్యాక, ఎదిగాక వాడు ఇదే మీసాన్ని వేరే విధంగా పట్టిలాగినప్పుడు ఈ బాధ ఏంటని మీరు తెలుసుకుంటారు. ఆలోచించండి. నోస్ కట్ చేసేటప్పుడు ఏమవుతుంది? గుండెల్లో ఉన్న ప్రేమ వేరే విధంగా మారి అది తర్వాత బాధ కలిగిస్తుంది. ఎందుకంటే పిల్లల వల్ల భార్యాభర్తల మధ్య
గొడవలు ఏర్పడితే అప్పుడు వాళ్ళు చాలా హుషారుగా మారిపోతారు. ఆ భర్త భార్య గురించి ఏమంటాడంటే, గొడవలొచ్చాయి, ఇక దీన్ని సరిదిద్దడానికి భార్య ఒక దారి వెతుకుతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, తన చిన్న పిల్లాణ్ణి పంపించేస్తుంది వాళ్ళ నాన్నగారిని పిలవడానికి, ఆయన మౌనాన్ని బద్దలు కొట్టడానికి. వెళ్ళి చాలా తీయగా పిలిచినట్టు పిలుస్తాడు. నాన్నా, నాన్నా, అమ్మ మిమ్మల్ని భోజనానికి పిలుస్తుంది. తండ్రి అలాగే కరిగిపోతాడు ఆ కొడుకు ముద్దు మాటలు విని. ఇంతగా ఆనందిస్తారు కదా, మరి ఎందుకని ఈ గొడవలు కొని తెచ్చుకుంటారు? మీరు మీ భారాన్ని పిల్లల మీద రుద్దితే దాని రీపేమెంటు రాక తప్పదు కదా. ఎంతవరకు మీరు కొడుకు మీద ప్రేమ చూపిస్తారో అదే స్థాయిలో రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీపేమెంట్ దిగాలుగానే వచ్చి చేరుతుంది. అది మీకు వసూలవుతుంది. ప్రకృతి అది చేయిస్తుంది. ఎవరికీ ఈ విధంగా చేయాలని లేదు, కానీ ప్రకృతి ఆ విధంగా చేయకుండా ఉండలేదు. ఇదే బిడ్డ పెరిగి పెద్దవాడై అమ్మతో నాన్నతో చాలా నీచంగా ప్రవర్తిస్తాడు. చాలా బాధ కలుగుతుంది, సహించాల్సి వస్తుంది. అందర్నీ ఒక నార్మాలిటీలో ఉంచుకోవాలి అంటాను. పిల్లలందరూ పెద్దవాళ్ళయిన తర్వాత ఆఫీసర్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు. అమ్మ తన ఇంట్లో పార్టీ ఇస్తుంది. బై మిస్టేక్ ఆ పార్టీకి వచ్చి ఆ పార్టీ జరిగే చోటికి వచ్చేస్తే అప్పుడు ఆ కొడుకు అందరి ముందు ఏమంటాడు, ఏయ్ ముసలి, ఎందుకే ఇక్కడికి వచ్చావు, మర్యాదగా నీ రూమ్కెళ్ళు, నీ సర్వెంట్స్ ఉన్న అవుట్ హౌస్కి వెళ్ళు. వెంటనే అందరికీ ఏమనిపిస్తుంది, పాపం తను వీడి సర్వెంట్ కాబోలు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆవిడే వీడి తల్లి. ఇలా జరగడం నేను చాలా వరకు చూశాను. ఇంకా చెప్పాలంటే వయసు అయ్యాక ఇవన్నీ మీకు రీపేమెంట్లో వచ్చి పడతాయి కదా, అన్నీ మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎంతవరకు తల్లిదండ్రులు పిల్లలకు ఉపయోగపడతారో అంతవరకు మీరు బాగా చక్కగా చూసుకోండి. ఆ తర్వాత ఆవకాయ, ఊరగాయల్లో ఆవకాయ తిని టెంక విసిరి పారేసినట్టు విసిరి పారేస్తారు. ఇలా జరిగితే ఆ కన్నవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇలాగా అస్సలు చేయనేకూడదు. వయస్సు మీద పడ్డాక ఎదిగిన పిల్లలు ఇలాగే మారిపోతున్నారు, అల్లరి చేయడానికి, ఆకతాయితనంగా. ఇది మోహం. పిల్లలను వెంటాడేదే ఇది. ఈ కలియుగంలో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అమ్మా నాన్నలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక అందమైన సంఘటన ఒకటి అహ్మదాబాద్లో జరిగింది. చాలామంది ఇది కళ్ళారా చూడడం జరిగింది. ఒక వయసైన అమ్మ ఉండేది. ఆవిడ్ని ఇంటి నుంచి బలవంతంగా బయటికి గెంటి పారేశారు. అంతవరకు టార్చర్లు భరించింది, అలా నరకం అనుభవించింది. తనకు తినడానికి ఇచ్చేవాళ్లు కాదు, తనతో పనులు చేయించుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోతే మందు మాకులంటూ ఏమీ ఇప్పించరు. నలుగురిలో ఆవిడ్ని పని మనిషిని చేసి బాగా అవమానాలు పాల్చేశారు. పాపం అది చాలదన్నట్టు 2-3 రోజుల దాకా తిండి కూడా పెట్టేవారు కాదు. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు కొడుకు కోడలు చాలా కోప్పడి తన పెట్టే బేడ విసిరి బయటికి గెంటి పారేశారు. పాపం వయసైన ముసల్ది వణికిపోతూ చలిలో బయటికి నడిచింది. తన వియ్యంకుల ఇంటికెళ్ళి చూసింది. వాళ్ళు కూడా ఉంచుకోవడం కుదరదని చాలా సూటిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ మీ వాడొచ్చి ఇక్కడ గొడవ చేస్తే ఏం చేయాలో తెలియని భయం. ఈ కాలంలో మన సొంత తల్లిదండ్రులను పోషించడమే కష్టం అనిపిస్తుంటే పరాయి వాళ్లకు చూడాల్సిన అవసరం ఏముంది? ఈ కలియుగం అలా ఏడ్చింది. ఆవిడ పాపం దిగాలుగా డీలా పడిపోయింది. ఎవరో అక్కడికొచ్చి ఆవిడ్ని వయోజన హాస్టల్లో పడేశారు. వయోజన ఆశ్రమం అహ్మదాబాదులో ఉంది, చాలా మంచి ఆశ్రమం. ఆవిడికి అక్కడ ఇంత నీడ దొరికింది. చాలా సంతోషంగా ఆవిడ అక్కడ బస చేసింది. చాలా సుఖంగా హాయిగా కాలం వెళ్ళబుచ్చింది. ముసలివాళ్ల ఆశ్రమం అనేది మాలాంటి బాధపడే వాళ్ళకి ఒక గొప్ప క్షేత్రం లాంటిది, దేవాలయం లాంటిది అని తనకు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 2-3 ఏళ్ల తర్వాత
ఆ చోటికి టీవీ మీడియా వాళ్ళు వచ్చారు. ముసలి వాళ్ళ ఆశ్రమం గురించి ఇంటర్వ్యూ తీయడానికి వచ్చారు. అక్కడున్న వాళ్ళు అనుభూతులు టీవీలో టెలికాస్ట్ చేశారు. ఈ వయసైన తల్లి తన గాథ చెప్పింది. ఈ ఆశ్రమం చేరుకోకముందు తను ఎంతగా కష్టపడిందన్న విషయం గురించి తను చాలా అందంగా వర్ణించి మరీ చెప్పింది. హ్యాపీగా ఇక్కడున్నాను, చాలా హాయిగా నాకు గడిచిపోతూ ఉంది అని వాళ్లతో ఆవిడ చెప్పింది. చాలా ఇన్నోసెంట్గా ఆవిడ అంతా చెప్పింది. ఇది అంతటా టెలికాస్ట్ అవుతుంది. కన్న కొడుకు కోడలు చూస్తారని ఆవిడికి తెలీదు. దీని ఫలితం ఏంటంటే తన కొడుకు కోడలు ఇద్దరూ టీవీలో చూడడం జరిగింది. తన ఫ్రెండ్సు రిలేటివ్స్ అందరూ అది చూడడం జరిగింది. మీరెందుకిలా తల్లిని ఏడిపించారని బోలెడన్ని టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత కొడుకు కోడలు ఇద్దరికీ చేసిన తప్పు తెలిసింది. ఆ పైన వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఓల్డేజ్ ఆశ్రమానికి వాళ్ళు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి మమ్మల్ని క్షమించండి అని కోరుకున్నారు. కన్నీళ్లతో కాళ్ళు కడిగారు. ఆ తర్వాత వయోజన ఆశ్రమంలో మా అమ్మను మేము మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాం అని వాళ్లతో చెప్పారు. మేము సేవ చెయ్యాలి అనుకుంటున్నాం. ఈ విధంగా చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆవిడ్ని కర్రతో కొట్టి హింసించారు. కొడుకు కోడలు ఇద్దరూ కొట్టారు. ఎందుకు ఎందుకు మా పరువు ఇలా తీశావు? నువ్వు కావాలనే కదూ ఇలా చేశావు? చేసిన నిర్వాకానికి ఇప్పుడు శిక్ష అనుభవించు. నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్నిక్కడికి తీసుకొచ్చాం. తనకి తెలుసు వయోజన ఆశ్రమానికి 2000 దాకా వెయిటింగ్ లిస్టులో ఉందని. ఒకసారి ఆశ్రమం నుంచి వచ్చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండడానికి చోటు దొరకదు. అందువల్ల ఆవిడ అక్కడికి వెళ్లకూడదని పగ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగి వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. చూద్దాం, ఇక ముందు నీకు ఆ వయోజన ఆశ్రమంలో మళ్లీ సీటు ఎలా దొరుకుతుందో నేను చూస్తానని సవాల్ చేశారు. తిండి పెట్టలేదు, దాహం తీర్చలేదు, అస్తమాను కొట్టి హింసించారు. 8 రోజుల దాకా తను చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత తనను ఇంటి నుంచి గెంటేశారు. ఆవిడ మళ్లీ వయోజన ఆశ్రమానికే బయలుదేరింది. కానీ వెళ్ళి ఏం చేయగలదు? ఆ ఆశ్రమంలో ఏం జరిగిందంటే, సారీ మేడం, ఇక్కడ 200 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మేము ఎలా మీకు స్థలం కేటాయించగలం? మీరు ఉన్న చోటికి వేరే వాళ్ళెవరో వచ్చేశారు. పాపం ఆవిడ బాగా ఫీల్ అయింది. తన బంధువుల దగ్గర అయిన వాళ్ల దగ్గర ఉండడానికి ఇంత నీడ అడిగింది. ఎవరూ ఆవిడికి నీడ ఇవ్వడం కుదరదన్నారు. ఆ తర్వాత ముష్టెత్తుకుంది. పోలీసులు పట్టుకున్నారు, పిచ్చాసుపత్రులు తీసుకెళ్లి పడేశారు. ఇటువంటి ఒక పరిస్థితి ఆవిడ ఎదుర్కొంది. నిజంగానే ఇది జరిగిన సంఘటన. ఈ మరణం అనేది అడ్డుకోలేం. వీళ్లకంతా ఈ విషయాలు ఎలా అర్థమవుతాయి? వీళ్లకు ఓనాడు వయసయ్యాక అదే తెలుస్తుంది. అందరూ వయసు మీద పడ్డమనేది ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఎలా మనం కన్నవాళ్లను వయసయ్యాక ఏడిపిస్తున్నామో అదే గతి మనకు తప్పకుండా పడుతుంది. కాబట్టి అందరూ తమ తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం చాలా ముఖ్యమైన ఘటన. ఇంతకంటే పెద్ద పుణ్యం ఈ లోకంలో వేరే ఏదీ లేదు. మీరు అడవికెళ్ళి జపం చేయండి, పూజలు చేయండి, ఇంకేదైనా చేయండి. అమ్మానాన్నలకు చేసే సేవ వల్ల కలిగే పుణ్యం ఉంది చూశారు. లోకంలో ఏ మూలకెళ్ళినా వెతికినా అది మీకు దొరకదు. ఎవరెవరికి ఈ భాగ్యం అనేది దక్కిందో వాళ్ళందరూ తప్పకుండా స్వర్గం చేరుకుంటారు. ఈ మోహం అనేది పిల్లల మీద పెంచుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాలో చూడండి. ఏ కొడుకైతే నా చేతి గోరుముద్దలు తిని పెరిగాడో వాడు దానికి విరుద్ధంగా నాకు తిండి పెట్టడం మానేశాడు. ఉండడానికి నీడెవ్వడం లేదు. ఎంత సంతోషంగా మనం ఒక కోడల్ని ఇంటికి తెచ్చుకుంటాం. కోడలు ఇంటికి వచ్చిన కొత్తలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, చాలా ఆనందిస్తుంది. ఈ ఇంటికి కోడలు వస్తే ఆ మహాలక్ష్మి వచ్చినట్టుంది. అక్కడి నుంచే కోడల మీద ఆవిడగారు ప్రేమ పెంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వయసు అయ్యాక ఏమంటారు? ఈ లౌకికం ఎంత చేదుగా ఉంది. నిన్నటిదాకా ఇది ఎంతవరకు
తియ్యగా ఉండేది. కానీ అలా ఉన్నది ఇప్పుడు చేదుగా మారిపోయింది. పిల్లలు కొంచెం అందంగా మాట్లాడడం మొదలుపెడితే ఆ చేదు మరిచిపోతారు. వెంటనే దాన్ని తియ్యగా ఆలకిస్తారు. దీనంతటికీ మూల కారణం ఈ మోహమే. పెద్ద కోరికే. మోహం యొక్క సిద్ధాంతం ఏంటంటే మీరు ఎవరి మీద మోహం పెంచుకున్నారో వాళ్లకు కష్టం అనేది మీకు కలుగుతుంది. వాళ్ల వల్ల మీరు అవస్థలు పడ్డం జరుగుతుంది. వాళ్ల వల్లే మీరు బాధకు గురవుతుంటారు. భార్య గాని, భర్త గాని, అమ్మ గాని, నాన్న గాని, పిల్లలు ఇంకెవరైనా గాని వాళ్లలో ఎవరో ఒకరికి ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆశ వల్ల ఫలితం ఎలా ఉంటుందంటే పట్టుదల కలుగుతుంది. ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ల మీద పట్టుదల పెంచుకుంటారు. ఇది అలాగే ఆగిపోతుంది. ఎలా ఈ ఆశ పెరిగిపోతుందో అదేవిధంగా పట్టుదల ఏర్పడుతుంది. తెలుసో లేక మనకు తెలియకుండానో మన ముందున్న వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ మనం పూర్తి చేయలేకపోతే ఆ తర్వాత పెద్ద రియాక్షన్ ఎదుర్కోవాలి. రియాక్షన్ వల్ల ఏమవుతుంది? కోపం పెంచుకుంటారు. ఎంతో చేశాను, వాడికి నేనెంతో చేశాను, కానీ చూడండి నాకంటూ ఏదైనా జరిగితే నన్ను పట్టించుకోవడమే మానేశాడు. అన్నింటికంటే నాకు పుట్టెడు దుఃఖం మిగిలించాడు. కోపం వస్తుంది, ద్వేషం కలుగుతుంది. ఒక కుర్రాడున్నాడు. బాగా ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు. ఒక్కగానొక్క కొడుకు. చాలా రోజుల తర్వాత కొడుకు బాగా వయసయ్యాక వాళ్లకు పుట్టాడు. ఆ తర్వాత ఆడపిల్లలు పుట్టారు. కానీ కొడుకు అనేవాడు వంశాన్ని చక్కగా వృద్ధి చేయగల సమర్థుడు. ఎన్నో పూజలు నోములు చేశాక దేవుని దయతో పుట్టిన అదృష్టవంతుడు. అందువల్ల తల్లిదండ్రులు వాడిని బాగా గారాభంగా పెంచడం జరిగింది. వాళ్ళు ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేశారు. కానీ వాడు మూర్ఖుళ్లా తయారయ్యాడు. చదువు సంచల్లేవు, ఎప్పుడూ అల్లరి చేసేవాడు. తల్లిదండ్రులను ఎదిరించడం మొదలుపెట్టాడు. వాడు ఎప్పుడు ఎదిరించి మాట్లాడడం వల్ల తల్లిదండ్రులు వాడి పోకడ చూసి బాగా బాధపడిపోయేవాళ్ళు. ఇంతకన్నా పుట్టకుండా ఉండొచ్చు, పర్వాలేదు అని చెప్పి ఆ కన్నవాళ్లు వాడిని ఏమీ అనలేదు. కానీ ఏ ఒక్క ఫలితమూ దక్కలేదు. మంచి జరిగితే చాలు. ఇంకా చెప్పాలంటే పెళ్లి చేశారు, కోడలొచ్చింది. ఇద్దరూ పెట్టి హింసకి హద్దు అనేదే అస్సలు లేదు. వాళ్ళని బయటికి గెంటేశారు. ఆ తర్వాత వాళ్ళు పొందిన బాధ రెట్టింపయింది. తండ్రికి కొడుకు బిహేవియర్ వల్ల, కొడుకు వల్ల కలిగే బాధలు భరించలేక వాళ్ళ మనసులో తప్పు చేసిన ఒక ఫీలింగ్ కలిగింది. ఆ పశ్చాత్తాపంతో పాపం అతను మంచాన పడి చనిపోయాడు. పాపం ఆ కన్న తల్లిని కూడా నోటుకొచ్చినట్లు వాడు తిట్టిపోశాడు. నాన్నగారి ఆస్తులు నాకు రాలేదు, నన్ను మోసం చేశాడు అన్నాడు. భర్త ఆస్తి ఆయన చనిపోయిన తర్వాత భార్యకే కదా అది ముమ్మాటికి దక్కుతుంది, ఆవిడికే కదా హక్కు ఉంది. కానీ ఆ కొడుకు ఉన్నాడే, తనకు దక్కకుండా అన్నీ ముందే లాగేసుకున్నాడు. అందువల్ల ఆవిడ కూడా తన తిండి ఖర్చులకు కావాల్సింది మాత్రం ఆవిడ తీసుకుంది. అంతే తప్ప మిగతాదంతా కొడుకు చేతిలోనే పెట్టేసింది. కానీ వాడు దాన్ని కూడా తక్కువగానే పంచావు అని టార్చర్ పెట్టాడు. అక్కడితో ఆగక తన గదికెళ్ళి తనని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశాడు అమ్మా నాన్న చెల్లెళ్లను. అమ్మ పాపం ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంది. ఏదైనా ఇంత విషయం ఉంటే మింగేద్దాం అనుకుంది. మింగేసి నేను చచ్చిపోతాను, ఇంత వయసు అయ్యాక ఇప్పుడు ఇవన్నీ నేను అనుభవించడం ఏంటి? పాపం ఆవిడ మగపిల్లాడు లేడని కష్టపడి గుళ్లకు వెళ్ళి ముక్కులు చెల్లించి తపస్సు చేసి వీణ్ణి కనడం జరిగింది. నేను నా కొడుక్కి ఏం లోటు చేశాను? కానీ కొడుకు పుట్టడం వల్ల నాకు ఈ గతి పట్టిందే. ఈ వయసు అయిన వాళ్ల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీకు వాళ్లలా వయసైనప్పుడే ఆ బాధలన్నీ తెలిసొచ్చేది. అది భరించలేరు, సహించడమూ కుదరదు. మనం ముసలితనము బాల్యం రెండూ ఒక్కలాంటివే. వయసు మీద పడితే చాలు ఈ తల్లిదండ్రులు బుర్ర కాస్త డల్ అవుతుంది. వాళ్లకు వయసైతే మతిమరుపు అనేది చాలా సహజంగా వచ్చేస్తుంది. మాట్లాడదలుచుకుంది మాట్లాడింది అంతా మర్చిపోతారు. ఒకే విషయాన్ని పదే పదే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్లకు ఏమవుతుందంటే వీళ్ళు ఎందుకిలా పదే పదే చెబుతున్నారు, ఒక్కసారి చెబితే చాలదా అని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. ఊరికే అనవసరంగా టేప్ రికార్డర్లా చెప్తూనే ఉంటారు. వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. ఒకసారి మనం చెబితే వాళ్ళు అది మర్చిపోతారు. వయసు అయ్యాక వచ్చే వ్యాధుల్లో ఇదొకటి కదా. దీన్ని మనం కన్సిడర్ చేసి తీరాలి కదా. పిల్లలు వచ్చి
పెద్దవాళ్లల్లా వెక్కిరిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు స్థిమితంగా ఉండడం చాలా ముఖ్యం. వయసు అయ్యాక తల్లిదండ్రులు ఎక్కడికి వెళతారు? మన భారతదేశంలో ఈ వయోజన ఆశ్రమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. తల్లిదండ్రులు ఆ వయోజన ఆశ్రమాలకు వెళ్ళడానికి సిద్ధపడడం లేదు. ఎందుకంటే తమ పిల్లల మీద, పిల్లల పిల్లల మీద, అంటే మనవడు మనవరాళ్ల మీద ప్రేమ కలగడం జరుగుతుంది. కానీ వెస్టర్న్ వరల్డ్లో ఇలాంటివి అసలు కనిపించవు. 18 ఏళ్ల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో పిల్లలు ఉండరు. కన్నవాళ్ళు వాళ్ళ మానాన్న వాళ్ళు వేరుగా ఉంటారు. అలాగే వయసు అయ్యాక విడిగా ఉండడం చాలా సహజమైపోయింది. సహించలేని పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు వయోజన ఆశ్రమానికి వెళ్ళి చేరిపోతారు. దాన్ని హోమ్ అంటారు, ఓల్డ్ పీపుల్స్ హోమ్ అంటారు. హోమ్కి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్లకు ఏ ప్రాబ్లము ఉండదు, చాలా సంతృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ మన భారతదేశంలో ఇలా కాదు. ఇక్కడ ఆడవాళ్లు కూడా తల్లిదండ్రులను పోషిస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, వీళ్ళు 3-4 జనరేషన్ల దాకా ప్రేమ అనురాగాలతో నడుచుకుంటారు తల్లిదండ్రులతో. తల్లిదండ్రులను ఇలా వదిలేసి వయోజన ఆశ్రమంలో చేర్పించాలనుకుంటారు. ఒకవేళ చేర్పించినా పిచ్చివాళ్లలా మారిపోతారు. సో ఇవన్నీ చాలా కాంప్లికేషనే. వయసు అయ్యాక మానసికంగా మనకు ఒంటరితనం అనేది అవసరం అనిపిస్తుంది. చూసారా, నా కొడుకు నన్ను వయోజన ఆశ్రమంలో చేర్పిస్తాడు అంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయని విషయం. అందరిలోనూ ఈ భావన కలుగుతుంది. నాకు వయసు అయ్యాక నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, చెయ్యి వదిలేయడనే వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇది జరగనప్పుడు వాళ్ళ మనసు ఆవేదనకి గురవుతూ ఉంటుంది. అలాగే వయసు అయ్యాక కన్నవాళ్లకు వయోజన ఆశ్రమంలో వదలడం అనేది నమ్మశక్యం కాదు. ఎందుకంటే పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళకొక స్టాండర్డ్ ఉంది. ప్రజలు ఇది తెలుసుకోవాలి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ముసలి వాళ్ళ ఆశ్రమంలో వదిలేస్తే వాళ్ళు ఎలా బాధపడతారో వాళ్ళు ఆలోచించడం లేదు. వయోజన ఆశ్రమాన్ని వదలలేదు, అక్కడ చక్కగా చూసుకుంటారు. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మన భారతదేశంలో కొన్ని వయోజన ఆశ్రమాలు, మంచి మంచి వయోజన ఆశ్రమాలు అంటే వెస్ట్రన్ వరల్డ్లో ఉన్నట్టు 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ లాగా ఇక్కడ మన దేశంలోనూ పెరిగిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ హై క్లాస్, మిడిల్ క్లాస్ అంటూ చాలా రకాలు. ఎందుకంటే లోయర్ క్లాసులో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండట్లేదు, 10 మీద 11లా పారిపోతున్నాయి. కానీ హై క్లాసులు అంటే మిడిల్ క్లాసులో ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇంట్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు అనే సమస్యలే చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొందరికి ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటాయి. వెస్ట్రన్ వరల్డ్లో పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయితో ఈ ప్రశ్నే అడుగుతుంది, మీ ఇంట్లో కుప్పతొట్టి ఉందా అని అడుగుతుంది. అదే చెత్తబుట్ట అంటే అత్తగారిని మామగారిని, అమ్మా నాన్నలు ఉన్నారా, అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నారు. ముందే చెప్పేస్తున్నారు. ఈ రోజుల్లో అత్త మామలకు సేవలు చేయాలన్న ఆలోచనే కలగడం లేదు. ఇంతకు మించి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం అసలు ఇష్టం ఉండట్లేదు. ప్రాబ్లమ్స్ నిజంగా చాలా ఎదురవుతున్నాయి. ఇవన్నీ సాల్వ్ చేయడానికి చక్కగా సాగిపోతున్న వయోజన ఆశ్రమాలకు వెళ్ళమంటున్నారు. ఆధ్యాత్మికంలో యాక్టివిటీస్ అయినా సరే, వేరే యాక్టివిటీస్ అయినా సరే, మనసు, ఆలోచన, భావన సర్వం వయసైన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో అదేవిధంగా వాళ్లకు స్టాండర్డ్ అయిన భోజనాలు పెట్టి వాళ్ళని చాలా హై స్టాండర్డ్లో పెడితే మన భారతదేశంలో ఖచ్చితంగా వయోజనాశ్రమాలు పెరుగుతాయి. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలతో ఉండడం అనేది వాళ్ళ మధ్య అవగాహన లోపం వల్లే అర్థం చేసుకుంటే 2 సాల్వ్ అవుతాయి. అంతేకాదు, ఇలా చేయకున్న పిల్లల బాధ్యత ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు మనల్ని బాగా పెంచారన్న భావన కలగాలి. చదివించి ప్రయోజకుని చేశారు, అందువలన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత నిజంగా పిల్లలకుంది. వాళ్లను కూడా మనం చిన్నపిల్లల్లా నిజంగా బాగా చూసుకోవాలి. వాళ్ళని వయసు అయ్యాక చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనశ్శాంతిగా మరణిస్తారు. వాళ్ళు చాలా హాయిగా మరణిస్తే వాళ్ళ వచ్చే జన్మలో కూడా మంచి జన్మ జన్మిస్తారని అనుకుంటున్నాను. జై సచ్చిదానంద.